సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా గ్రాటిట్యూడ్ 40 లక్షల తరపున సుధీర్ రెడ్డి సార్కి ధన్యవాదాలు తెలపాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను 10 రోజుల నుంచి సార్తో ఉంటున్నా. బేసిక్గా చాలామంది 2.5-3 సంవత్సరాల నుంచి నన్ను మీరు మీడియా వాళ్ళు అందరూ గమనిస్తూ ఉన్నారు. కనీసం గేట్ల దగ్గర కూడా రానియలేదు. అసొంటిది సుధీర్ రెడ్డి సారు గతంలో కూడా అధికారంలో ఉన్నప్పుడు కూడా గ్రూప్ 2 పోస్ట్ పోన్ కావడానికి ముఖ్యమంత్రి గారి కాడికి పోయి పట్టుబట్టి మరీ ఒక ఎమ్మెల్యే ముఖ్యమంత్రి విన్నాడంటే ఎంత ప్రాధాన్యత ఉంటుందో వీ కెన్ అండర్స్టాండ్. అప్పుడు కూడా నిరుద్యోగుల కోసం సార్ పోస్ట్ పోన్ చేసి అప్పుడు నిరుద్యోగుల పక్షాన ఉన్నాడు అధికారంలో ఉన్నప్పుడు. దాని తర్వాత ఏజ్ రిలాక్సేషన్ కూడా సుధీర్ రెడ్డి సారు అప్పుడు కూడా వచ్చి ఏజ్ రిలాక్సేషన్ కోసం కూడా ఫైట్ చేసి అది కూడా సాధించిండు. ఇప్పుడు కూడా మళ్ళీ ఇప్పుడు నేను మొన్న కేటీఆర్ సార్ దగ్గర కూడా కలవడం జరిగింది. ఇప్పుడు పెద్దగా నేషనల్ మీడియా ఎన్డీటీవీ ఛానళ్ళు పెద్ద ఛానళ్ళు నేషనల్ ఛానల్స్ ఏమున్నాయో అవన్నీ కూడా రేపు నెక్స్ట్ ప్లాన్ కూడా దానికి కూడా సుధీర్ రెడ్డి సార్ సపోర్ట్గా ఉంటున్నాడు. ఇది మెయిన్ సుధీర్ రెడ్డి సార్ గ్రాటిట్యూడ్ చెప్పాలనేది 40 లక్షల తరపున చెప్తున్నా. రెండో అంశం ఏంటంటే వీళ్ళు నోటిఫికేషన్లు ఎయిరా బాబు అంటే ఫస్ట్ ఏం చెప్పిర్రు, ఫస్ట్ ఎస్సీ కమిషన్ అని చెప్పిర్రు. 3 నెలలు గడిచింది. మళ్ళీ ఏమరా బాబు అంటే బీసీ కమిషన్ అన్నారు, బీసీ రిజర్వేషన్ అన్నారు. శాంతికుమారి అధ్యక్షతన కమిటీ వేసింది, ఆ నివేదిక రావాలన్నారు. ఎస్సీ రిజర్వేషన్ టాపిక్ పోయింది, బీసీ రిజర్వేషన్ పోయింది, తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్లు పోయినాయి. ఇక దాని తర్వాత శాంతికుమారి నివేదిక అన్నాడు, దాని తర్వాత సిలబస్ కమిటీ మార్చాలన్నాడు. 10 అబద్ధాలు ఆడిండు. దాని తర్వాత రాహుల్ గాంధీ వచ్చి ఆడ చిక్కడపల్లికి వచ్చి ఏదో ముచ్చట చెప్పిండు. ఆ ముచ్చట ఎటుపోయిందని అడుగుతున్నా. దాని తర్వాత మళ్ళీ ప్రియాంక గాంధీ గారు వచ్చి సరూర్ నగర్లో ఉపన్యాసాలు ఇచ్చింది, ఉద్వేగపూరితమైనటువంటి ఉపన్యాసాలు ఇచ్చింది. ఆమె ఎక్కడ పోయిందని చెప్తున్నాం. ఈ విధంగా కేటీఆర్ సార్ కూడా మేము ప్రత్యక్షంగా కలవడం జరిగింది. దాని తర్వాత నేషనల్ మీడియాలో ఇంకా ఉవ్వెత్తన చేయాలనేది కూడా దీని మీద ఉన్నది. దాంతోపాటు ఈరోజు 40 లక్షల మంది ఉంటే 3,000 ఉద్యోగాలు ఇస్తే అది ఎందుకు సరిపోతుంది అనేది కూడా మళ్ళొకసారి ప్రశ్నిస్తూ ఉన్నాను. దాంతోపాటు ఇక్కడ నేను 100 గంటలు పనిచేసి ఇవన్నీ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయడానికి చేసిన మీరు వీకెండ్ అందరూ కూడా మీడియా వాళ్ళు క్లియర్గా చూపించాలి. సో ఇక్కడ మనం కనుక చూపిస్తే మినిస్ట్రీ ఆఫ్ పోస్ట్ ఎన్ని ఫిల్ చేసారు అనేది ఇక్కడ ఉన్నది. దాని తర్వాత మినిస్టర్ వైజ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయని చూస్తున్నాము. బీఆర్ఎస్ వాళ్ళు 78% ఉంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాళ్ళు 21%. 70,000 అని చెప్తా ఉన్నారు. నేనేం డిమాండ్ చేస్తున్నా అంటే వైట్ పేపర్ రిలీజ్ చేసే దమ్ము డేర్గా మీకు వైట్ పేపర్ రిలీజ్ చేసే దమ్ము మీకున్నదాని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. దాని తర్వాత ఇక్కడ ఏ సంవత్సరంలో ఎన్ని ఇచ్చారు, 2022లో 33,204 ఇస్తే 2023లో 14,299 పోస్టులు ఇస్తే 2024లో 10,277 పోస్టులు ఇచ్చారు. 2025లో 2,350 పోస్టులు ఇచ్చారు. 2026లో 20 పోస్టులు ఇచ్చారు. ఇవన్నీ కూడా నేను చాలా అథెంటిక్గా 100 గంటలు పనిచేసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తున్నా. రేపు నేషనల్ మీడియా వస్తుంది, ఆ నేషనల్ మీడియా ముందర కూడా చెప్తా ఉన్నాను. ఇంకో అంశం ఏం చెప్పాలనుకుంటున్నా అంటే వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయని చెప్తా ఉన్నారు. వేకెన్సీస్ మేము ప్రభుత్వం చేయాల్సిన పనిని నేను 100 గంటలు పనిచేసి నాకేం కర్మ. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్లో 55,444 పోస్టులు ఉన్నాయి. మినిస్ట్రీ ఆఫ్ హోమ్లో 2,181 పోస్టులు ఉన్నాయి. మినిస్ట్రీ ఆఫ్ ఇరిగేషన్లో 945 పోస్టులు ఉన్నాయి. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్లో 6,000 పోస్టులు ఉన్నాయి. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రిసిటీలో 5,368 పోస్టులు ఉన్నాయి. వీళ్ళు చెప్పినట్టు అరౌండ్ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తే ఇప్పుడు 60,000 ఉద్యోగాలు ఫిల్ చేస్తారు. 140,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నప్పుడు 140,000 ఉద్యోగాలకు భర్తీ చేయాలి కదా. మరి 3,000 ఇస్తే ఎవరి ముక్కలు పెడతాడు, ఎవరికి సరిపోతుంది అనేది కూడా ప్రధాన డిమాండ్. ఈరోజు 2.5 సంవత్సరాల నుంచి ఇప్పుడు ఎక్కడ పోయిండు ఆ బుర్ర వెంకటేశం గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి వార్నింగ్ ఇస్తుండు. అనవసరంగా మాట్లాడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్తా ఉన్నారు. మీ చట్టపరమైన చర్యలు మొన్న 23 మంది దొంగ నకిలీ సర్టిఫికెట్లు రీసెంట్గా వచ్చినటువంటి నోటిఫికేషన్ డిఎస్సీలో హైదరాబాద్లో 23 మంది నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు కొట్టారు. వాళ్ళ మీద చర్యలు తీసుకో. వీళ్ళు దొంగ మాటలు దొంగ హామీలు ఇచ్చారు, వాళ్ళ మీద చర్యలు తీసుకో. రీసెంట్గా జరిగినటువంటి చాలామంది లీకులు చేశారు కదా, వాళ్ళంతా బయట తిరుగుతారు, వాళ్ళు నాన్ బెయిల్ కింద పెట్టాలి. మరి వాళ్ళ మీద చర్యలు తీసుకో. టీజీపీఎస్సీ బోర్డు చాలా ట్రాన్స్పరెంట్గా ఉండాలి కదా, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. కేసులు వాళ్ళ మీద అనవసరంగా ఎవరెవరో వచ్చి అనవసరమైనటువంటి విద్యార్థుల మీద కేసులు పెట్టారు కదా, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని బుర్ర వెంకటేశం గారిని ప్రశ్నిస్తున్నాను. ఊరికే వచ్చి వార్నింగ్ ఇస్తా అంటే 2.5 సంవత్సరాల నుంచి ఎక్కడ పోయినావు నువ్వు? ఈరోజు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే ఎవరు భయపడేటోళ్ళు లేరు. వీళ్ళందరూ కూడా చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధ సంస్థలను కూడా అందరూ కూడా కట్టుబడి ఉన్నారు. మీరే కొంచెం బ్యాక్ అయిపోతూ ఉన్నారు. అవన్నీ కూడా గమనించాలని చెప్తా ఉన్నాం. ముందుగా మీడియా మిత్రులకు చాలా కృతజ్ఞతలు. ఇక్కడ ఈ సభకు నన్ను ఆహ్వానించినందుకు అండ్ మోర్ ఓవర్ సభ పెట్టినందుకు కూడా మన సుధీర్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో సార్కి కూడా చాలా థ్యాంక్స్. త్వరలో వచ్చిన నిరుద్యోగులకు కూడా చాలా థ్యాంక్స్. అయితే ఒక్క విషయం చెప్తాను నేను. ఈరోజు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినవి 2 నోటిఫికేషన్లు అండి. ఒకటేమో లిక్కరు, ఇంకొకటేమో ఎలక్షన్ నోటిఫికేషన్. అంతేనా కాదా? లిక్కర్ ఎలక్షన్ నోటిఫికేషన్. ఇందులో ఎవరు ప్రయోజకులు అయ్యారు అనేది రేవంత్ రెడ్డి గారే చెప్పాలి ఈరోజు. అయితే ఈరోజు మన రాహుల్ గాంధీ గారు ఎవరైతే చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి
మేము మీకు అది ఇస్తాం ఇది ఇస్తాం బేరోజ్గారీ ఇస్తాం అన్ని జీవోలన్నీ క్యాన్సిల్ చేసి కొత్త జీవోలు తీసుకొస్తామని ఏదో బడా పెద్ద మాటలు మాట్లాడారు. ఆయన ఖాళీ హాత్ ఏదైతే పట్టుకొని సంవిధానం పట్టుకొని తిరుగుతాడో, ఏదైతే ఖాళీ హాత్ సంవిధానం పట్టుకొని మొత్తం దేశమంతా కాన్స్టిట్యూషన్ బుక్ పట్టుకొని దేశమంతా తిరిగేసి వస్తాడు. అందులో నేను అడుగుతున్నా రాహుల్ గాంధీ గారిని, అందులో నిజంగా సోషల్ జస్టిస్ और रिजर्वेशन के नाम का कोई चीज़ है या नहीं, ఇది నేను రాహుల్ గాంధీ గారు అడుగుతున్నాను. ఈరోజు రాహుల్ గాంధీ గారు బీహార్కి పోయి పెద్ద స్టన్స్ మాట్లాడతాడు. రీసెంట్గా బీహార్లో టీచర్స్ ఆస్పిరెంట్స్ని స్లామ్ చేస్తున్నారని, దిస్ ఈజ్ అ డెమోక్రటిక్ ఇండియా, సో యూ షుడ్ నాట్ స్లామ్ ద పీపుల్, ఎవ్రీవన్ హ్యావ్ ఎ రైట్ టు స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని బడే మాటలు మాట్లాడారు మన రాహుల్ గాంధీ గారు. మరి తెలంగాణమే జహా ఆప్కా సర్కార్ హే, యహా పే జహా ఆప్కి సర్కార్ హే, ఏం చేస్తారు మీరు ఇక్కడ? మీ సర్కార్ ఉంటే తెలంగాణలో రూలింగ్లో ఎవరున్నారు? మీ గవర్నమెంట్ ఉంది. మీ గవర్నమెంట్ ఉన్నా కూడా ఇక్కడ ఆడపిల్లలను కూడా చూడకుండా ఎంత దరిద్రంగా ట్రీట్ చేస్తారంటే కుక్కల్ని ట్రీట్ చేసినట్టు ట్రీట్ చేస్తున్నారు ఇక్కడ. ఎందుకు? మేమేమైనా మావోయిస్టులమా లేకపోతే కమ్యూనిస్టులమా? ఎవరు మేము? వి ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ. ఈరోజు నేను ఎవరైతే మన రాహుల్ గాంధీ గారు ఉన్నారో, బికాజ్ రేవంత్ రెడ్డి హ్యాస్ నథింగ్ టు డూ విత్ దిస్ అండి. ఎందుకంటే పైన బాస్ ఏం చెప్తాడో కింది నాకు చేస్తాడు అనమాట. సో నేను ఈరోజు రాహుల్ గాంధీ గారిని సూటిగా ఒకటే ప్రశ్న అడుగుతున్నాను. ఈరోజు మీరు ఏదైతే అకౌంటబిలిటీ, ఏదైతే ట్రాన్స్పరసీ అని చెప్పేసి మాకు ప్రామిసెస్ చేసినారో, మరి ఏమైపోయింది మీ అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ? ఎందుకు డిలేస్ అవుతున్నాయి? ఎందుకు మీరు ఇచ్చే అప్లికేషన్స్లోనే ఎందుకు డిలేస్ అవుతున్నాయి? ఈరోజు మీరు చూసుకున్నట్టయితే అకార్డింగ్ టు లేబర్ ఫోర్స్ సర్వే అండి, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే, మొత్తం ఇండియాలో ఉండే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ చూసుకుంటే 5.6% ఉంటే తెలంగాణలో ఉండే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎంత ఉందండి? 8.9% ఉంది. ఎంత సీరియస్ కన్సర్న్ ఇది? The Congress government is neglecting the students who are the stakeholders of future Telangana. ఈరోజు అన్ఎంప్లాయిడ్ ఆస్పిరెంట్స్, ఈరోజు ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వీళ్ళు లేకపోతే తెలంగాణ ఎప్పటికీ సాధించకపోయే వాళ్ళము. ఎంతకైనా వాళ్ళ సాక్రిఫైసెస్ ఏవైతే వాళ్ళ కమిట్మెంట్ ఉందో దానికి ఎంతకైనా ఈరోజు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. ఈరోజు మా రేవంత్ రెడ్డి గారు అంటారు నేను 60,000 ఉద్యోగాలు ఇచ్చిన అంటారు. సరే సార్, మీరు 60,000 ఉద్యోగాలే ఇచ్చినారు, మరి మిగతా 140,000 ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారు? ఈరోజు నన్ను అడ్డంగా కోయండి, నిలువునా కోయండి, నాతో అసలు రెవెన్యూ లేదని చెప్తున్నారు. నేను ఒకటే అడుగుతాను, ఈరోజు ఒక హెల్త్ స్కీమ్ అని ఒకటి తీసుకొని వచ్చారండి. ఎవరికి? ఎంప్లాయీస్కి తీసుకొని వచ్చారు. హెల్త్ స్కీమ్ అని తీసుకొచ్చారు రేవంత్ రెడ్డి గారు. నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నాను, మీరు ఎటువంటి గైడ్లైన్స్ లేకుండా 1.5% ఎట్లాగా వాళ్ళ అకౌంట్ నుంచి డిడక్ట్ చేస్తారు? ఎటువంటి గైడ్లైన్స్ లేకుండా. ఆల్రెడీ పోలీస్ కానిస్టేబుల్స్కి ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకు ఆరోగ్య భద్రత అనేది ఒకటి ఉంది. మరి ఆరోగ్య భద్రతలో డిడక్ట్ చేస్తారు, ఇందులో కూడా డిడక్ట్ చేస్తారు. ఈ పైసలన్నీ ఎక్కడ పోతున్నాయి? మీరు చూసుకున్నట్టయితే ఏమన్నా రైతులు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సగం మంది రైతు బిడ్డలే అన్న. మీరు చూసినట్టయితే అసలు రెక్కాడితే కానీ డొక్కాడదని అంటారు కదా. ఇక్కడున్న రైతు బిడ్డలు ఎంత నష్టపోతున్నారు, ఎంత సఫర్ అవుతున్నారంటే, ఈరోజు రేవంత్ రెడ్డి గారు అంటారు నేను సన్నబియ్యం ఇస్తున్నా అంట. నువ్వు వాళ్ళకి నా తల్లిదండ్రులకు నువ్వు సన్నబియ్యం ఇచ్చి ఇక్కడ మమ్మల్ని పస్తులు ఉంచితే ఏం లాభం? మేము ఇక్కడ 5 రూపాయల భోజనం తినాల్సిన అవసరం మాకేముంది? వీఆర్ ఫార్ మోర్ క్వాలిఫైడ్ దాన్ యువర్ మినిస్టర్స్ అండ్ యువర్ ఎంపీస్. కానీ మీరు ఈరోజు అయితే చేస్తున్నారో, మీరు ఎంతసేపు డబ్బులు దండుకోవాలా, ఎంతసేపు రెవెన్యూ దండుకోవాలి, ఇది మాత్రం తప్పితే ఎక్కడ కూడా మాకు ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలనే ఆలోచన ఎక్కడ కూడా లేదు. ఒకవేళ ఉండుంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఇలా ఉండేది కాదు. నేను ఇంకో విషయం అడుగుదాం అనుకుంటున్నాను రేవంత్ రెడ్డి గారిని. ఎవరైతే రైతులు ఉన్నారో, మా కుటుంబాలు చాలామంది, మేమందరం రైతు బిడ్డలమేనండి. ఇక్కడ మా రైతు బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా చాలా నష్టం జరుగుతుంది. వాళ్ళ తరపున కూడా నేను ఒక నిమిషం మాట్లాడదాం అనుకుంటున్నాను. ఏదైతే తరుగు తీస్తున్నారో, ఎవరైతే రైతులు తరుగు తీస్తున్నారో దాని గురించి కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడాల్సిన అవసరం ఎంతకైనా ఉంది. ఎందుకంటే టుడే తెలంగాణ తెచ్చుకునేది ఏదో ఎకనామిక్ గ్రోత్ స్టాటిస్టిక్స్ కోసం కాదండి. తెలంగాణ ఈజ్ నాట్ ఫార్మ్డ్ ఫర్ ద ఎకనామిక్ గ్రోత్ స్టాటిస్టిక్స్. తెలంగాణ అనేది ఫామ్ అవ్వడానికి ద మెయిన్ రీజన్ ఏంటంటే డిగ్నిటీ. మా డిగ్నిటీ కోసం మేము తెలంగాణ తెచ్చుకున్నాం. ఈరోజు మస్తు మంది మాట్లాడుతున్నారు, పక్కన రాష్ట్రాల లీడర్లు కూడా మస్తు మంది మాట్లాడుతున్నారు. నేను వాళ్ళకు కూడా ఒకటే చెప్తున్నాను, సార్ బిఫోర్ టాకింగ్ అబౌట్ తెలంగాణ ప్లీజ్ నో, చరిత్ర తెలుసుకొని మాట్లాడండి, లేకపోతే తెలంగాణలో ఎవ్వరు కూడా ఊకుండరు. అండ్ రేవంత్ రెడ్డి గారిని అండ్ మోర్ ఓవర్ మన శ్రీధర్ బాబు గారిని కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఏవైతే 75% లోకల్స్కి రిజర్వ్ చేస్తానని చెప్పారు. అయితే నేను ఒక చిన్న విషయం అడుగుతాను. ఈరోజు హైదరాబాద్లో హైటెక్ సిటీ గచ్చిబౌలి అనేది థౌజండ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఉంది, థౌజండ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇక్కడ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. థౌజండ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ హైటెక్ సిటీ గచ్చిబౌలిలో ఉన్నప్పటికి కూడా ఇంత రెవెన్యూ మన ఇంత ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నప్పుడు కూడా lakhs and crores ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నా కూడా వై యు ఆర్ నాట్ రిజర్వింగ్ దెమ్ ఫర్ ద అన్ఎంప్లాయిడ్ ఆస్పిరెంట్స్? వై ఇంకా అన్ఎంప్లాయ్మెంట్ ఎందుకు ఉంది తెలంగాణలో? ఈరోజు మనం సిన్స్ 2014 నుంచి 15 వరకు చూసుకుంటే ఇయర్ టు ఇయర్ 13% GSDP ఉందండి. సో ఇంత ఉన్న మన రాష్ట్రంలో ఎందుకు ఇంకా నిరుద్యోగం అనేది ఇంకా ఇట్లాగే పర్టైన్ అవుతుందని నేను అడుగుతున్నాను. ఐఎమ్ రిక్వెస్టింగ్
ద కాంగ్రెస్ గవర్నమెంట్ చాలాసార్లు రిక్వెస్ట్ చేశాను. దిస్ ఇస్ అ లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఐఎమ్ గివింగ్ టు ద కాంగ్రెస్ గవర్నమెంట్. ఎవరైతే మంత్రులు ఉన్నారో మీ జాబ్ మీరు చేసుకోండి. ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయనను ముందుకు పంపిస్తే మేము ఏం జాబులు ఇచ్చినావు, ఎంతమందికి ఇచ్చినావు అనేది మీరు వచ్చి లెక్క పెట్టుకోండి, తలలు ఎంతమందికి ఇచ్చారని చెప్పేసి. మీరు ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడితే మాత్రం బాగోదని నేను రేవంత్ రెడ్డి గారికి సూచిస్తున్నాను. అండ్ వన్ లాస్ట్ థింగ్ వాట్ ఐ వాంట్ టు రిక్వెస్ట్ ద గవర్నమెంట్ ఇస్, ఏవైతే 2 లక్షల జాబులు మీరు మేనిఫెస్టో, యూ ట్రీట్ మేనిఫెస్టో యాజ్ యువర్ భగవాన్, రైట్? సో మీ మేనిఫెస్టో ఏదైతే మీ భగవాన్ మేనిఫెస్టోలో ఉందో, ఐఎమ్ రిక్వెస్టింగ్ ద గవర్నమెంట్ టు అప్హోల్డ్ ఆన్ దోస్ ప్రామిసెస్. ఏవైతే మీరు రాష్ట్రాన్ని కల్లోలం చేస్తున్నారో గుర్తుపెట్టుకోవాలి రేవంత్ రెడ్డి గారు. మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి, అప్పుడు మేము మీకు ఓట్లు వేస్తేనే మీరు గెలుస్తారని చెప్పేసి నేను ఇక్కడి నుంచి వార్న్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.